బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. జగన్పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో చర్చించారు చంద్రబాబు. తాజాగా ప్రధానికి ఇదే విషయంపై లేఖ రాశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ఎంపీరావు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ప్రతిపక్ష నేత జగన్ పై జరిగినటువంటి దాడి కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత 4 రోజులుగా కూడా ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు అడ్వకేట్ జనరల్ తోనూ అలాగే పోలీసు ఉన్నతాధికారులతోనూ సీఎం సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. మొత్తానికి అసలు ఎన్ఐఏ యాక్ట్ ఏంటి, ఎలాంటి సందర్భంలో ఎన్ఐఏ జోక్యం ఉండాలి, కేంద్రం ఎన్ఐఏకి ఎలాంటి కేసులు అప్పగించాలి అనేటటువంటి అన్ని అంశాలను కూడా వివరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి 5 పేజీల లేఖను రాశారు. మొత్తం ఈ 5 పేజీల లేఖలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు తన యొక్క తీవ్ర నిరసనను మోడీకి వివరిస్తూ కూడా లేఖ రాశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎలా తీసుకుంటుంది, కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకి అప్పగిస్తూ కూడా కేసుని ఎన్ఐఏకి అప్పగిస్తూ కూడా స్వయంగా ఎలా నిర్ణయం తీసుకుంటుంది లేఖలో పేర్కొన్నారు. అలాగే ఎన్ఐఏ యాక్ట్ 2008 ఈ 2008లో వచ్చినటువంటి నేషనల్ ఎన్ఐఏ యాక్ట్ లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఆయన మెన్షన్ చేశారు. అసలు ఎన్ఐఏ ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఇంటర్ స్టేట్ అంతర్రాష్ట్రం కానీ లేదంటే ఇతర దేశాలతో సమస్యలు ఉన్నప్పుడు కానీ, భద్రతా సమస్యలు కానీ, ఉగ్రవాదం సమస్యలు ఇటువంటి సమయాల్లో మాత్రమే ఎన్ఐఏ జోక్యం ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగింది చాలా చిన్న కేసు. జగన్ మీద ఇక్కడ ప్రతిపక్ష నేత మీద దాడి జరిగినప్పుడు ఆయన కనీసం కంప్లైంట్ కూడా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా దాడి జరిగినటువంటి వితిన్ మినిట్స్ లోనే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి వేరే చాటుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో మీరు కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుని ఎన్ఐఏకి కేసును అప్పగించాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ లేఖలు సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అలాగే 2009లో అప్పట్లో గుజరాత్ సీఎం గా ప్రధాని మోడీ ఉన్నప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా గుజరాత్ సీఎం గా ఉన్న సమయంలో మోడీ వ్యతిరేకించారు. అప్పుడు మోడీ చేసినటువంటి కామెంట్స్ తో పాటుగా 2011లో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఒక తీర్మానం కూడా చేసి ఎన్ఐఏకి సంబంధించి ఒక తీర్మానం చేసి యూపీఏ ప్రభుత్వానికి పంపించేది. అప్పుడు బీజేపీ తీర్మానము అలాగే మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా లేఖలో మెన్షన్ చేస్తూ కూడా సీఎం తన యొక్క నిరసన వ్యక్తం చేశారు. అలాగే 1982 సివిల్ ఏవియేషన్ యాక్ట్ ప్రకారము అసలు ఎయిర్పోర్ట్ లో ఎలాంటి కేసులు, ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఎటువంటి కేసులను ఎన్ఐఏకి అప్పగించాల్సి ఉంటుంది అనేది కూడా యాక్చువల్ గా సివిల్ ఏవియేషన్ యాక్ట్ ను అలాగే ఎన్ఐఏ యాక్ట్ లో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్స్ కూడా మెన్షన్ చేస్తూ ఈ లేఖను చాలా సీరియస్ గా రాశారు. కనీసం మొన్న ఎన్ఐఏ కోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ రోజు ఏవియేషన్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఎన్ఐఏ దర్యాప్తు చేయాలి, అందుకే ఎన్ఐఏకి అప్పగిస్తున్నామని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇది ఎన్ఐఏకి వెళ్ళడం జరిగింది. ఇదే విషయం మీద హైకోర్టులో మళ్ళీ ప్రభుత్వం తరపు నుంచి పిల్ వేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి నిన్న విచారణ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా నిన్న పిల్ వేసినా కూడా అంత సీరియస్గా తీసుకోని పరిస్థితి మనకు కనిపించింది. కేవలం జగన్ కేసుకు సంబంధించి శ్రీనివాసరావుకి కస్టడీని పొడిగించడం మాత్రమే జరిగింది. కానీ అంటే ప్రభుత్వం ఈ విషయం మీద ఎంత సీరియస్గా ఉందనుకోవాలంటే ఈరోజు ప్రధానికి లేఖ రాయడాన్ని బట్టి మాత్రం సీరియస్గా ఉందనే అనుకోవాలి. పిల్ వేసిన తర్వాత హైకోర్టుకు రాకపోవడాన్ని అనుకోవాలి. అంటే మనం కోర్టుల విషయంలో మనం పెద్దగా కామెంట్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే హైకోర్టు ఎన్ఐఏకి అప్పగించాలని చెప్పడానికంటే ముందే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ చెప్పడంతో 24 గంటలలోపే ఎన్ఐఏ వాళ్ళు హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు నుంచి వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం వీటన్నింటినీ కూడా తప్పుపడుతూ లేఖ రాశారు తప్ప కోర్టు చెప్పిన దాని మీద మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి కామెంట్ చేయట్లేదు. అవసరమైతే నిన్న కూడా కోర్టులో పిల్లి వేశారు, అవసరమైతే న్యాయ పోరాటం ద్వారా ముందుకెళ్తూనే ఉంటున్నారు. కానీ దానికంటే ముందుగా ఈ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం, కేంద్రం అత్యుత్సాహం ప్రదర్శించింది కాబట్టి, కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మోడీకి లేఖ రాయడం ద్వారా ఇది ఏదైతే కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దాన్ని రీకాల్ చేయాలని చెప్పి కూడా లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఇటీవల విశాఖపట్నం జిల్లాలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే చనిపోతే అటువంటి కేసును, అంత తీవ్రత ఉన్నటువంటి కేసుని ఎన్ఐఏకి అప్పగించలేదు. కానీ ఇలాంటి చిన్న కేసును, చాలా చిన్న కేసును, ఒక వ్యక్తి మీద దాడినటువంటి కేసును ఎన్ఐఏకి అప్పగించడం అనేది సరికాదు. హోంశాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా కూడా ప్రధానిగా మోడీ ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మాత్రం ఈ లేఖలో పేర్కొన్నారు. ఎవరితో విచారణ చేపిస్తా ఉంటుంది ప్రభుత్వం, ఆ విషయంలో స్పష్టత ఏమైనా ఉందా? ఆల్రెడీ సిట్ నుంచి తీసుకొని దాన్ని ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. మళ్ళీ సిట్కి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ప్రభుత్వం వాదన ప్రకారం?
మళ్ళీ సిట్కి ఇవ్వడం అంటే ఆల్రెడీ దీని మీద విచారణ కూడా పూర్తయిపోయింది, కేసు కూడా క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పి 4 రోజుల క్రితమే పోలీసు అధికారులు కూడా ప్రకటించారు. ఎందుకంటే ఇది ఎలా జరిగింది, నిందితుడు ఏ విధంగా దాడి చేశాడు అన్నది పూర్తి వివరాలతో అంటే ఎన్ఐఏకి అప్పగించడానికి 2 రోజుల ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎంక్వైరీ అంతా కూడా క్లోజ్ అయిపోయిందని చెప్పారు. మరి అలాంటి సందర్భంలో ఎన్ఐఏకి ఇవ్వడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పి కూడా లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ అంటే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాని మోడీకి అనేక లేఖలు రాస్తున్నప్పటికీ కూడా పెద్దగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ లేఖలో 5 పేజీల లేఖలో తీవ్ర విమర్శలు చేసే లేఖ రాశారు కాబట్టి కనీసం సీఎం ఆఫీస్ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ నిజంగానే రియాక్ట్ అయ్యి ఈ రీకాల్ చేసి అంటే హోంశాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసు వారితోనే ఇక్కడ విచారణ జరిపిస్తుంది. దాని మీద ఏ విధంగా వెళ్ళాలనేది ఫర్దర్ గా ముందుకెళ్తుంది. ముందుగా అయితే అసలు ఈ ఎన్ఐఏకి అప్పగిస్తూ ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో తీసుకున్న దాన్ని వెనక్కి తీసుకోవాలని మాత్రమే ఈ రోజు మోడీ రాసినటువంటి లేఖలో సీఎం పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ రావు.